యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మరి దినాన్ని చూడటానికి ఆయన కృప చూపించాడు, ప్రవేశపెట్టాడు. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనము. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచేవాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన సరిహద్దులు ఆయన సమాధానంగా చేస్తాడంటండి, విశాలపరుస్తాడంటండి. అందులో ఏ ఆపద భయము లేకుండా కాపాడుతానని మాట ఇస్తున్నాడండి. మరి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానని అంటున్నాడు. మరి ఆయన మన ఆకలిని ఎరిగినవాడు కనుక మరి ఏది శ్రేష్టమైందో అది మనకిస్తానని అంటున్నాడండి. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానని అంటున్నాడండి. మరి ఇలాంటి ఆదరణకరమైన మాటలు మరి ప్రతి దినము కూడా మనము చదువుతూ ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా కూడా నువ్వు నీ బిడ్డలు ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంటారనమాట అండి. అంతే కదండి, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పనిలో నీకు సమాధానం కలుగు చేస్తాడండి. మరి ఆ పనిలో మరి నీకు ఎంతో హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవరితోనూ ఎటువంటి చెడు మాట అనిపించుకోకుండా మరి నీకు క్షేమాన్ని ఇస్తాడనమాట అండి. నీ సరిహద్దులను సమాధానం కలుగు చేస్తానని అంటున్నాడు, విశాలపరుస్తానని అంటున్నాడు. మరి నీ సరిహద్దుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతానని అంటున్నాడు. ఇలాంటి ఆదరణకరమైన మాటలు మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటున్నానండి. మరి ఈ చిన్న వాగ్దానం మరి మైండ్లో పెట్టుకుని మరి ప్రతి క్షణం కూడా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు దీవెన ఉంటుందండి. అంతే కదండి, నీ కుటుంబ సభ్యులకి, నీ బిడ్డలకి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం అనేది కలుగు చేస్తాడనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మరి నీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా పంపించండి. మరి చదివిన వారు దీవించబడతారు, మీరు దీవించబడతారు. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి దినమంతా కూడా మనం ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం మనకు మేలుకరంగా ఉంటుంది అనమాట అండి. మరి ఈ దినం అంతా మరి ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.